నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత, వసంతవల్లరి శ్రోతల అభిమాన కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ మరో సారో కథ వింటారు. బిక్కుబిక్కుమని చావు కోసం ఎదురుచూసే ముసల్దాని ఒంటి మీద పేలికలైన నల్లటి చీరలా ఉన్న తారు రోడ్డు నా పేరు పబ్లిక్ రోడ్డు అని చెప్పుకుంటుంది. జీవితంలో అన్నింటినీ కోల్పోయి మొండిగా బతికేస్తున్న మధ్యతరగతి మనిషిలా నాకు మంచి రోజు వస్తుంది, నేను బాగుపడతాను అన్నట్టు ధీమాగా ఆశ పెంచుకుంటుంది. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, కారులున్నవాళ్ళు కాలినడకన వెళ్లేవాళ్ళు అన్న భేదం చూపించకుండా మీరంతా నా దృష్టిలో ఒక్కటే అంటూ ఓ పెద్ద సోషలిస్టులా కనిపిస్తుంది. పెద్దవాళ్ల ఆలనకు పాలనకు నోచుకోని రోడ్డది. ఇటు 6 మైళ్ళ అవతలున్న సిటీని, అటు 60 మైళ్ళ దూరంలో ఉన్న అరకును కలిపే రోడ్డు. ఎప్పుడైనా ఎవరైనా మంత్రిగారు ఈ రోడ్డు మీద రావడం తప్పదనుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు ముచ్చటగా 3 గంటల్లో మరమ్మతులు చేసి కొత్త రోడ్డులా కనిపించేలా పాత రోడ్డును ముస్తాబు చేస్తారు. మంత్రిగారు వస్తారు, రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రజావాహినికి నవ్వుతూ నమస్కారాలు పెడతారు. మంత్రిగారు వెళ్ళిపోతారు. మరి 2 రోజుల్లో చిన్న వాన జల్లు పడుతుంది, రోడ్డు ముస్తాబు చెరిగిపోతుంది. మళ్ళా పాత రోడ్డు అయిపోతుంది. గాయాల్లాంటి గతుకుల్లో రక్తంలాంటి వర్షం నీళ్లు, చిందరవందరగా ముసిరిన ఈగల్లా రోడ్డు మీద అక్కడక్కడ కంకర రాళ్ళు, మందు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన క్షయరోగిలాంటి శుభ్రత కళ్ళ జబ్బు ఉన్న వాళ్లకు కూడా చక్కగా కనిపిస్తాయి. చచ్చినవాడి కళ్ళు చారడేసి అన్నట్టు రోడ్డు ఎలా ఉన్నా రోడ్డుకు 2 పక్కలా డబ్బు గడించడం అంటే ఏమిటో తెలుసుకున్న వాళ్ల పెద్ద పెద్ద దుకాణాలు, ఏ పెట్టుబడి లేకుండా చీటీలు రాసి డబ్బులు సంపాదించే బ్రాకెట్టు కుర్రవాళ్ల బల్లలు, వచ్చేపోయే సిటీ బస్సుల హాల్టింగులు, వాటి కోసం ఎదురు చూసే అందమైన కాలేజీ అమ్మాయిలు, ఆడపిల్లల మనసులో సెల్యులాయిడ్లా అచ్చైపోవాలని వెర్రివేషాలు వేసే అబ్బాయిలు, ఆఫీస్ టైంకు అందుకోవాలని ఆరాటపడే ఉద్యోగస్తులు, వాళ్ళందరి కోసం అన్నట్టు బస్టాపు లాంటి ఓ పెద్ద మర్రి చెట్టుంది. అక్కడ వింతలు జరుగుతాయి, విడ్డూరాలు జరుగుతాయి, రాజకీయాలు, కుతంత్రాలు, ఇంకా చాలా చాలా జరుగుతాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఆ వాతావరణం అంతా సందడిగా ఉంటుంది. ఆ పబ్లిక్ రోడ్డును నేను 3 ఏళ్ల నుంచి చూస్తున్నాను. పచ్చని పైరులో దిష్టిబొమ్మల ఎంతో సందడిగా ఉన్న చోట పాడైపోయిన ఈ రోడ్డు పట్ల ఎవ్వరూ శ్రద్ధ తీసుకోరెందుకు చెప్పమా అనుకునేవాణ్ణి మొదట్లో. తర్వాత తెలిసింది, ఈ వార్డు కౌన్సిలర్ చైర్మన్ గారికి ఎలక్షన్లో ఓటు వేయలేదని. బ్యాడ్ లక్. 5 ఏళ్లు పూర్తి కావాలి, ఈ వార్డు కౌన్సిలర్ మారిపోవాలి, లేదా ఆ చైర్మన్ గారు వచ్చే ఎలక్షన్లో ఓడిపోవాలి. అంతవరకు ఈ రోడ్డు బాగుపడదు. ఉదయం 9 అయింది. బస్టాప్ లాంటి ఆ మర్రి చెట్టు కింద చాలామంది ప్రయాణికులున్నారు. అరగంట గడిచినా ఒక్క సిటీ బస్సు రాలేదు. బస్సు వస్తుందేమోనని రోడ్డు కనిపించే వరకు చూస్తున్నాను. అసలు నా జీవితంలో సగం సిటీ బస్సుల నిరీక్షణతోనే గడిచిపోతుంది. చేస్తున్నది గుమాస్తాగిరి అయినా 6 మైళ్ళ అవతల ఉన్న ఆఫీస్కి సిటీ బస్సులో వెళ్ళక తప్పదు. టౌన్లో ఉండిపోవాలంటే జీతంలో సగం ఇంటద్దెకి పోతుంది. ఆ తరువాత ఆశ నిరాశల మధ్య ఊగిసలాడాలి. అందుకే జీవితంలో సగం సిటీ బస్సుల నిరీక్షణలో పోయినా జీతంలో సగం మిగులుతుందనే తృప్తితో బ్రతకడం నేర్చుకున్నాను. నా జీవితం కూడా అదే నేర్పుతుంది. టైం ఎంతైందండి? పక్కనున్న మిత్ర ప్రయాణికుణ్ణి అడిగాను. అతను చెప్పాడు. ఆఫీస్కి ఆలస్యం అవుతుందని కొంచెం ఆందోళన పడ్డాను. కాస్త ఆలస్యమైతే చాలు ఆఫీసర్ దుమదుమలాడిపోతాడు. ఏం చెప్పినా అతని తలకెక్కదు. పైగా హేళన చేస్తాడు. పసిపిల్లవాళ్ళ నేల చూపులు చూస్తూ నోరు మూసుకోవాలి. ఏమండి, ఈరోజు రావాల్సిన బస్సు అపోలో 11 కదూ? మరో ప్రయాణికుని సందేహం.
అవును, ఈరోజు వచ్చేది 11 నంబర్ బస్సు కదూ అనుకుంటూ అవునండి అని సమాధానం ఇచ్చాను. నాకు కొంచెం ధీమా కలిగింది. 11వ నంబరు సిటీ బస్సు ఉరఫ్ అపోలో 11 అరగంటలో టౌన్ చేరుస్తుంది. ఆ బస్సు అంత స్పీడుగా పోతుంది కనుకనే దానికి అపోలో 11 అని ఓ పెద్ద పేరు పెట్టుకున్నారు ప్రయాణీకులంతా. అందమైన అమ్మాయిలు ముందు సీట్లలో కూర్చుంటే డ్రైవరేశ్వరుడు నీల్ ఆమ్స్ట్రాంగ్ను మించిపోతాడు. అతని పార్ట్నర్స్గా కండక్టరు, క్లీనరు ఆల్డ్రిన్, కాలిన్స్లా హుషారుగా ఉంటారు. రోదసిలో ప్రయాణం చేస్తున్నట్టు ప్యాసింజర్లు మురిసిపోతారు. ఆ బస్సులోకి వెళ్ళడం కూడా ఓ అడ్వెంచరే. చెవులు చిల్లులు పడేలా గోల చేస్తూ అపోలో 11 బస్సు అపోలో 11 స్పీడ్లో రావడం చూసి ఇంచుమించుగా చెట్టు కింద ఉన్న వాళ్లంతా సర్దుకుని నిల్చున్నారు. ఎగిరి వస్తున్న పుష్పక విమానాన్ని అందుకుని స్వర్గం చూసి రావాలనే ఆశను కళ్లల్లో నింపుకున్నారు. బస్సు ధాటికి అక్కడక్కడ రోడ్డు మీద తారు పెచ్చులు ఊడిపడ్డాయి. బస్సు కనిపించకుండా రోడ్డు మీద దుమ్ము రేగింది. మర్రి చెట్టు మీది కాకులు ఎగిరిపోయాయి. బస్సు నాకు చాలా దగ్గరగా వచ్చింది. మరుక్షణంలో బూడిద గుమ్మడికాయ లాంటిదేదో బస్సు టైరు కింద పడి చిదిగిపోయినట్టు ఠప్పుమన్న శబ్దం వినిపించింది. చివరిసారిగా వెక్కిళ్లతో ప్రాణం పోయిన మనిషిలా అపోలో 11 మాకు 10 అడుగుల దూరంలో బ్రేకు మీద నిలబడిపోయింది. అంతా కోలాహలంగా ఉంది. వెనక్కి తిరిగి చూశాను. రక్తం మడుగులో 10 ఏళ్లైనా నిండని ఓ పసివాడు కొట్టుకుంటున్నాడు. ఆనవాలు తెలుసుకోవడానికి వీలు లేకుండా చిరిగిపోయిన తల, దరిద్రాన్ని ఎత్తి చూపించే చిరిగిపోయిన చిన్న నిక్కరు, గిలగిలా తన్నుకుంటూ ఆగిపోయిన నల్లని శరీరం నన్ను భయభ్రాంతుణ్ణి చేశాయి. నేను అటువైపు చూడలేకపోయాను. ఆ ఘోరాన్ని చూసిన కొందరు ఆడవాళ్లు గొల్లుమన్నారు. మరికొందరు చూడలేక ముఖాలు తిప్పుకున్నారు. ధైర్యం ఉన్నవాళ్లు కుర్రవాని చుట్టూ మూగిపోయారు. బస్సులో ఉన్న ప్రయాణీకులంతా కిందికి దిగిపోయారు. రోడ్డంతా బ్లాక్ చేస్తూ ప్రయాణీకులు, పైవాళ్లు నించున్నారు. పిచ్చి పట్టిన మనిషి అరుస్తున్నట్టుగా వాతావరణం మారిపోయింది. కండక్టరు, క్లీనరు బస్సును విడిచి దూరంగా వెళ్ళిపోయారు. డ్రైవర్ ఎక్కడా? వాణ్ణి చంపేస్తాం అని కండక్టర్ని, క్లీనర్ని బెదిరించారు కొందరు. డ్రైవర్ కనిపిస్తే నిజంగా వాళ్ళు చితక్కొడతారు. మాకు తెలీదు సార్. అంతకంటే ఎక్కువ మాట్లాడితే ఏ ప్రమాదం జరిగిపోతుందోనని ఆ ఇద్దరూ భయపడిపోయారు. బహుశా డ్రైవర్ పారిపోయి ఉంటాడని నాలాంటి వాళ్ళు చాలామంది నిర్ధారణ చేసుకున్నారు. మెత్తని సోఫాల మీద కూర్చుని చూపుడు వేళ్లతోనే మనుషుల్ని అదుపులో ఉంచుకునే తన బస్సు యజమాని దగ్గరికి వెళ్ళుంటాడు. ఆ యజమాని ఏ రాజకీయ నాయకుడి దగ్గరికో, ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గరికో వెళ్తాడు. పచ్చనోట్లతో న్యాయాన్ని తన వైపు మళ్లించుకుంటాడు. పేదవాళ్ల నోళ్లు మూయిస్తాడు. ప్రాణాలని కొనేస్తాడు. ఇది నగ్న సత్యం. కానీ 9 మాసాలు మోసి కని పెంచిన తల్లి కడుపు కోతను ఆ పచ్చనోట్లు నయం చేసి ఓదార్పును ఇవ్వవు. పొత్తిళ్లలో పసిగుడ్డును పెంచి పెద్ద చేసిన తన బిడ్డ ప్రాణాలని తెచ్చి ఇవ్వలేవు. తన కొడుకు చనిపోయాడని వింటే ఆ తల్లి గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తుంది. ఆమె కళ్ళలోని నీరు ఇంకిపోయే వరకు ఏడుస్తుంది. ఏడ్చి ఏడ్చి పిచ్చిదైపోతుంది. నా కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి. నిజానికి ఈ ప్రమాదంలో కుర్రవాడిది తప్పు లేదని స్పష్టంగా తెలుస్తోంది. కేవలం డ్రైవర్ అజాగ్రత్తే కారణమని చెప్పొచ్చు. కానీ అలా సాక్ష్యం ఎవరిస్తారు? కోర్టులు, పోలీసులు, వాయిదాలు, సాక్ష్యాలు, వీటి చుట్టూ తిరగాలి. తిరిగినా న్యాయం జరగదు. ఆ న్యాయం ఉన్నవాళ్ల చేతిలో పెంపుడు కుక్కలా మారిపోతుంది. డబ్బనే రొట్టె ముక్కను వేసి కిక్కురు మనకుండా చేస్తారు. తప్పంతా కుర్రాడిదే అంటారు. కేసు కొట్టేస్తారు. జీవితంలో ఏ మధురిమా లేక కన్నబిడ్డల్ని చూసి తృప్తిపడే ఆ తల్లి దుఃఖానికి కాంపెన్సేషన్ ఇప్పిస్తారు. అంతా ముగిసిపోతుంది. మర్నాడు బస్సు మామూలుగా తిరుగుతుంది. తిరిగిన వాడికి శ్రమ తప్ప ఒరిగేది మరేమీ ఉండదు. అప్పటికే తెలివిగల వాళ్లంతా ప్రమాదం జరిగినా జరగలేదన్నట్టు తప్పించుకుపోయారు. నలుగురిలో గుర్తింపు కోసం అన్నట్టు కొందరు ఆర్భాటం చేస్తున్నారు. నాకు శ్రమ తీసుకోవాలనిపించలేదు. నేను తెలివిగలవాణ్ణి అనిపించుకున్నాను.
ఆఫీసర్ చేత తినవలసిన 4 తిని నా సీటుకు వెళ్ళి కూర్చున్నాను. ఫైల్లో ఏ కాగితం చూస్తున్నా రక్తం మడుగులో ఆ కుర్రాడు, నేను ఊహించుకున్న ఆ కుర్రాడి చింపిరి జుత్తు తల్లి కనిపించసాగారు. మనసంతా ఆందోళనతో బరువైపోయింది. మధ్యాహ్నం నాకు భోజనం చెయ్యాలనిపించలేదు. పోలీసులు పెద్దవాళ్ళు అంతా వచ్చే వరకు శవాన్ని అలాగే ఉంచుతారు. రక్తం ఎండిపోతుంది. ఎండలో ఆ కుర్రవాడి శవం వెలవెలపోతూ ఉంటుంది. కన్న తల్లిని కూడా దగ్గరకు రానివ్వకుండా పోలీసులు కాపలా ఉంటారు. కడుపులో దుఃఖం తీరడానికి కొడుకు మీద పడి ఏడవాలనుకునే తల్లిని కూడా శవాన్ని ముట్టనివ్వరు. ఆమె సొమ్మసిల్లి పడిపోతుంది. శవాన్ని ఆసుపత్రికి తీసుకెళ్తారు. డాక్టర్లు కాసేపు ఆ శవంతో మ్యాజిక్ చేస్తారు. కుర్ర డాక్టర్లు వైద్యం నేర్చుకుంటారు. తెలివైన వాళ్ళు తమ తెలివితేటలందరి ముందు ప్రదర్శిస్తారు. వాళ్ళు వినోదం పూర్తి చేసుకుని శవాన్నిచ్చేసరికి చీకటి పడుతుంది. చీకటిలో రూపంలేని తన కొడుకు శవాన్ని పట్టుకుని పిచ్చిగా ఏడుస్తుందా తల్లి. ఇవన్నీ నా ఊహలు. నాకు పెసిమిజం ఎక్కువంటారు నాతో కలిసి తిరిగే స్నేహితులు. నేను సాయంత్రం బస్సు దిగుతూనే భయంగా ఉదయం ప్రమాదం జరిగిన వైపు చూశాను. ఆశ్చర్యపోయాను. నేను ఊహించినట్టు చింపిరి జుత్తు ముసల్ది లేదక్కడ. శవం లేదు, రక్తం లేదు, పోలీసులు లేరు, 11వ నంబరు బస్సు లేదు. అసలు ప్రమాదం జరిగిన ఛాయలే లేవు. ఎప్పట్లాగే రోడ్డు ఎంతో సందడిగా ఉంది. పక్కనే ఉన్న దుకాణాల్లో లైట్లు పచ్చగా వెలుగుతున్నాయి. బ్రాకెట్ల చీటీలు రాసే కుర్రాళ్ళు బిజీగా ఉన్నారు. చెట్టు కింద బస్సుల కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. రోడ్డును హడలగొడుతూ బస్సులు వస్తున్నాయి, పోతున్నాయి. ఏదైనా సినిమాలో దృశ్యాన్ని చూసి పొరపడ్డానేమోనని అనుమానం కలిగింది. అసలు ప్రమాదం ఏదైనా జరిగిందా అని ఎవరినైనా అడిగి తెలుసుకోవాలనిపించింది. నా పిచ్చిగాని ఇలాంటి ప్రమాదాలు రోజుకి ఎన్ని జరగడం లేదు? ఎన్నని పట్టించుకుంటారు? ఎవరి పనులు వారివి, ఎవరి ఆలోచనలు వారివి. నేను మొట్టమొదటిసారిగా కళ్ళతో చూసిన యాక్సిడెంట్ ఇది. అందుకేనేమో ఇంతలా ఆలోచిస్తున్నాను అని సరిపెట్టుకున్నాను. ఇంటికి వెళ్ళిపోయాను. ముందు రోజు రాత్రి పడిన వర్షం మూలంగా దాదాపు రోడ్డంతా బురదగా ఉంది. మర్రి చెట్టు కింద కుర్చీలు బల్లలు వేసున్నాయి. వాటి మీద పెద్దవాళ్ళు, పెద్ద ఉద్యోగాలున్నవాళ్ళు, పెద్దవాళ్లని ఆశ్రయించి పెద్దవాళ్ళైపోవాలని తాపత్రయపడేవాళ్ళు కూర్చున్నారు. బస్సుల కోసం ఎదురు చూసే నాలాంటి చాలామంది చెట్టుకి యువతల నించున్నారు. వచ్చేపోయే బస్సులు చెదరగొట్టే బురద నీళ్లు బట్టల మీద పడకుండా అవస్థ పడుతున్నారు. చనిపోయిన కుర్రవాడి గురించి చెట్టు కింద పంచాయతీ ఏర్పాటు చేశారని అంతా అనుకుంటున్నారు. నాకెందుకు ఆ పంచాయతీ చూడాలని ఆసక్తి కలిగింది. నేను చెట్టు కిందకి చేరాను. కూర్చున్న అందరిలో ఒక అతను చాలా దర్పంగా కనిపించాడు. 4 వేళ్లకు రాళ్ల ఉంగరాలు, మెడలో పులిగోరు, సన్నని గ్లాస్కో బట్టలు, ఎలాంటి వాళ్లనైనా ఇట్టే కొనగలిగే ధీమా నిండిన కళ్ళు, తనకంటే గొప్పవాడు మరొకడు ఉండడనే పొగరు చూపించే కోరమీసాలు. చూడగానే బస్సు ఓనరని టక్కున గుర్తించవచ్చు. అతనికి ఆ పక్క ఈ పక్క చాలామంది పెద్దవాళ్లు కూర్చున్నారు. పెద్ద పోలీసు ఉద్యోగులున్నారు. ఊరి మునసబు, కౌన్సిలరు, ఇంచుమించు పెద్దవాళ్లంతా ఉన్నారు. వాళ్ళ కాళ్ల దగ్గర ఓ ఆడ మనిషి కూర్చుంది. ఆమె ఒంటికి ఉన్న మురికి, ఆమె శరీరాన్ని పూర్తిగా కప్పలేకపోతున్న చిరుగుల బట్టలు, గాలికి పిచ్చిగా ఎగురుతున్న ఎర్రని జుత్తు ఆమె దరిద్రాన్ని ఒంటికి చుట్టుకున్నట్టుంది. మంచి చిత్రకారుడెవరైనా ఆ ముసల్దాని బొమ్మ గీసి అమ్ముకుంటే అతను చిన్న కారు కొనొచ్చు, లేదా ఓ చిన్న గెస్ట్ హౌస్ కట్టించవచ్చు, ఫారిన్లో కూడా పెద్ద పేరు సంపాదించవచ్చు. నేను ఊహించుకున్న ఆ కుర్రవాడి చింపిరి జుత్తు ముసలి తల్లికి ఈమెకు భేదం లేదు. ఆమె పిచ్చి మొక్కలా ఎదుగుతున్న తన 3 పిల్లల్ని పట్టుకుని కూర్చుంది. ఆమెకేమీ లేకపోయినా నిండుగా మమకారం ఉంది. తన బిడ్డల మీద తరగని ప్రేమ ఉంది. తన పిల్లల మీద పెంచుకుంటున్న ఆశలు ఆమె కళ్ళల్లో కనిపిస్తున్నాయి. ఆశలు నిలుపుకుంటున్న తన నలుగురిలో ఒకడు మట్టిపాలైపోయాడు. మిగిలిన వాళ్ళు ఏమైపోతారోనన్నట్టు వాళ్లను పట్టు కూర్చుంది. వాళ్లను చూసిన తర్వాత దరిద్రం ఇంత దరిద్రంగా ఉంటుందా అనిపించింది నాకు. ఆఫీస్కి వెళ్ళడానికి చాలా టైం ఉంది.
జరగబోయే పంచాయతీ చూడాలనిపించింది. పంచాయతీ ప్రారంభించారు. దర్యాప్తులు, విచారణలు సాగించారు. వాళ్ల సంభాషణ డ్రామాటిక్గా జరిగిపోతోంది. అంతా ఆసక్తిగా వింటున్నారు. మునసబు తనకు తోచిన సలహాలిస్తున్నాడు. కౌన్సిలర్ అది బాగలేదు, మరో సెటిల్మెంట్ చెయ్యాలని అంటున్నాడు. తప్పంతా కుర్రవాడిదేనని సాక్ష్యం ఇస్తున్నారు మరికొందరు. మా బస్సు కింద ఇంతవరకు ఎవడూ పడి చావలేదు. మా డ్రైవర్లంతా మంచి నేర్పున్నవాళ్ళు. ఈ కుర్రాడు మా బస్సు కింద పడి మా బస్సు సర్వీస్కే చెడ్డ పేరు తెచ్చాడు. దరిద్రుడు. బస్సు యజమాని దగ్గరి బంధువు విసుక్కున్నాడు. బస్సు గల ఆయన ఏమీ మాట్లాడలేదు. అన్నిటికీ ఓ చిన్న సైజు నవ్వు నవ్వేస్తున్నాడు. 80,000 రూపాయలు పెట్టి భూతంలాంటి బస్సు తీసుకున్న అతనికి ఆఫ్టర్ ఆల్ 8 ఏళ్ల పసివాడి ప్రాణాలని కొనడం ఏమంత కష్టం కాదు. అయితే జరగవలసిన తంతులన్నీ జరగాలి కనుక ఊరుకుంటున్నాడు. తన అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకుని పంచాయతీకి హాజరయ్యాడు. ఏదో ఒకటి త్వరగా తేల్చండి అన్నట్టు అప్పుడప్పుడు పెద్దవాళ్ల ముఖాల్లోకి చూస్తున్నాడు. ఆ ముసల్ది ఏడవడం మొదలుపెట్టింది. మరెవ్వరూ మాట్లాడకుండా ఊరుకున్నారు. మరి కాసేపటికి ఆమె కళ్ళు తుడుచుకుంటూ అంది, నాను బిడ్డల్ని చూసుకుంటా బతుకుతున్నాను బాబో. చూసుకుంటున్న వాళ్ళలో ఒడేలిపోనాడు, నన్ను ఒగ్గీసినాడు. తప్ప ఆడిదో మీదో అప్పయ్యోడికే తలాల బాబో. పోయినోడు తిరిగి వస్తాడా ఏటి బాబో? ఈ కేసులు, ఈ పోలీసు వాళ్ళు ఎందుకో? నా కొడుకుని తీసుకొస్తాయా? అంత బేమ బాబో బేమ. మాకే కేసులు వద్దు బాబో, ఏటి వద్దు. పెద్దోళ్ళతోటి మాకు పోటీయే వద్దు. ఆ సచ్చినోడికి 4 డబ్బులు ఇప్పించండి బాబు. అన్యాయం మాత్రం చేయకండి. పిల్లలు ఉన్నదాన్ని బాబు, ఒక 100 ఎక్కువే ఇప్పించాలా? మా పేదవాళ్ళకి అది చాలు బాబు. చాలా తేలికగా నిర్వికారంగా అంది. ఆ మాటల్లో తనకు డబ్బు కావాలనే ఆశ తప్ప ఆకలి, అవసరమూ వినిపించలేదు. పదే పదే నాకు డబ్బిప్పిచ్చేయండి చాలు అంటోంది. బస్సు యజమాని తృప్తిగా నవ్వాడు. మిగిలిన వాళ్లంతా సమస్యే తీరిపోయిందన్నట్టు ఒకరి ముఖాలొకరు చూసుకుని తృప్తి పడిపోయారు. తేలికగా గాలి పీల్చుకున్నారు. నేను మ్రాన్ పడిపోయాను. ఆ ముసల్ది నిజంగా ఆ కుర్రవాడి కన్నతల్లి అవునా కాదా అని అనుమానం కలిగింది. కన్న కొడుకు ప్రాణానికి ధర కట్టి ఇమ్మనడుగుతున్న ఆమె మీద జుగుప్స రేగింది. పోయిన కుర్రవాడు తిరిగి రాకపోవచ్చు. కోర్టు తన కొడుకుదే తప్పని తీర్పివ్వవచ్చు. మరేదైనా అన్యాయం జరగచ్చు. కానీ కన్నతల్లి తనకు తానుగా ఇంత ఇవ్వండి అని అడగలేదు. కడుపు తీపి మాట్లాడనివ్వదు. డబ్బు ఇస్తున్నా దాన్ని తీసుకోవడానికి ఆమె చేతులు వణికిపోతాయి. తన కొడుకును పొట్టన పెట్టుకుని ప్రాణం లేని కాగితాలు చేతికిస్తున్నారని ఆమె గొల్లున ఏడుస్తుంది. ఆ ప్రేమ అలాంటిది, ఆ మమకారం అలాంటిది, ఆ బంధం అలాంటిది. కానీ ఈ ముసల్ది ఓ 100 ఎక్కువ ఇప్పించండి అని పబ్లిక్గా అడుగుతోంది. మరి కాసేపు ఆ వింతను చూడాలనిపించలేదు నాకు. అక్కడిక ఉండలేకపోయాను. మనిషి తయారు చేసుకున్న డబ్బు మీద మనిషికి ఈ మక్కువ ఎందుకో? ఉన్నవాళ్లకు డబ్బే కావాలి, లేని వాళ్లకు డబ్బే కావాలి. చిన్న విషయానికి డబ్బే కావాలి, పెద్ద విషయానికి డబ్బే అవసరం. డబ్బు కోసం మనిషి కక్కుర్తి పడుతున్నాడు. డబ్బు కోసం ప్రాణాలు తీస్తున్నాడు. ఆ డబ్బుతో ప్రాణాల్ని కొంటున్నాడు. డబ్బు కోసం ప్రాణాలని అమ్ముతున్నాడు. మమకారాలు చంపుకుంటున్నాడు. బంధాలు మరిచిపోతున్నాడు. కన్న కొడుకు ప్రాణాలతో కన్న తల్లి వ్యాపారం చేస్తోంది. కన్నవాడు పోయాడనే బాధ లేదు. వాడి నిండు ప్రాణానికి డబ్బు కావాలనే ఆశ ఉంది. ప్రతి మనిషి జీవితంలో డబ్బు కావాలనే తపన, తాపత్రయం తప్ప మరేమీ కనిపించడం లేదు. అనుబంధాలు, అనురాగాలు కరువైపోతున్నాయి. ఆఫీస్లో పనిచేస్తున్నా నాలో ఆలోచనలు వలయాల మాదిరి చుట్టుకుని నన్ను విడిచిపెట్టలేదు. ఒకవేళ తనకున్న పరిస్థితులే ఆ ముసల్దాన్ని అలా ప్రేరేపించాయేమో. కట్టుకున్నవాడు లేక, కన్నవాళ్లను పెంచలేక, చనిపోయిన వాడి మీద మమకారం చంపుకోలేక, మిగిలి ఉన్నవాళ్ల ప్రాణాలని కాపాడుకోవడానికి డబ్బిమ్మని అడిగుండొచ్చు. పరిస్థితులు మనిషిని దేనికైనా దూరం చేస్తాయి. పోయినవాడు తిరిగి రాడు. తిరిగి రాని వాడి కోసం కోర్టుల చుట్టూ తిరిగినా కడుపు మంట చల్లారదు. న్యాయం, అన్యాయం ఉన్నవాడినే ప్రేమిస్తాయి,
ఆశ్రయిస్తాయి. కన్న పాశానికి కాంపెన్సేషన్ కూడా లేదంటారు, కేసు కొట్టేస్తారు. అందుకే కాబోలు ముసల్ది అన్నీ ఆలోచించి డబ్బిమ్మని అడిగింది. నిజానికి ఏ తల్లి తన కొడుకు ప్రాణానికి వెలకట్టి ఇమ్మని అడగదు డబ్బు. ఆ మమకారానికి ధర లేదు. మనసుని సరిపెట్టుకునే ఆలోచనలు నన్ను తృప్తిపరచలేకపోయాయి. మనస్సులో అవ్యక్తమైన ఆందోళన బయలుదేరింది. మర్నాడు ఉదయం ఆఫీస్కి బయలుదేరే ముందు మా అమ్మతో అన్నాను, అమ్మా, నేనేదైనా బస్సు కింద పడి చచ్చిపోయాననుకో, అప్పుడు నువ్వు నా ప్రాణానికి ఏమాత్రం డబ్బడిగి తీసుకుంటావు? ఇది తెలివి తక్కువ ప్రశ్న అని బాగా తెలుసు నాకు. మా అమ్మ ఇంచుమించుగా రౌద్రమూర్తి అయింది. రేయ్, పిచ్చివావుడు కట్టిపెట్టి నోరు మూసుకో. కథలు కాకరకాయలు అంటూ 24 గంటలు ఆలోచిస్తుంటే పనికి మాలిన ప్రశ్నలే బుర్రలో ఉంటాయి. పిల్లల్ని కండమంటే వాళ్ళ ప్రాణాల్ని అమ్ముకోవడానికట్రా? తరువాత జరిగిందంతా చెప్పాను. పాపిష్టిది, దానిది మనసు కాదు, పాషాణం. అందుకే చనిపోయిన వాడి మీద డబ్బు సంపాదిస్తోంది. అసలు అది ఆ కుర్రాడి తల్లి అంటే నాకెందుకో నమ్మకం లేదురా. కన్న తల్లి పిల్లల ప్రాణాలకి ఖరీదు కట్టదు, డబ్బిమ్మని అడగదు. కడుపులో దుఃఖం మాట్లాడనివ్వదురా. కసాయముండా, డబ్బడగడానికి దానికి నోరెలా వచ్చిందో. ఆ ముసల్ది ఆ కుర్రవాడి కన్న తల్లి కాకుండా ఉంటే బాగుండును అనుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్లను ఏదో సందర్భంలో కల్పించుకుని ప్రశ్న అడిగాను. ఇంచుమించంతా ఒకే సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం నేను ఊహించిన దానికి భిన్నంగా లేదనే చెప్పచ్చు. నిజానికి ఆ చనిపోయిన కుర్రవాడు నాకేమీ కాడు. అతని తల్లి అంతకంటే నాకు తెలీదు. వాడు చనిపోయాడు. వాడు 8 ఏళ్ల బ్రతుక్కి వెలకట్టి ఆ ముసల్ది డబ్బు తీసుకుంటోంది. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ వాళ్ల గురించి ప్రతిక్షణం నేనెందుకు ఆలోచిస్తున్నానో నాకే అర్థం కావడం లేదు. పంచాయితీ జరిగిన 2వ రోజు నుండే 11వ నంబర్ బస్సు తిరగడం మొదలుపెట్టింది. బస్సు యజమాని ఆ కుర్రవాడి ప్రాణాలు కొనుక్కున్నాడు. సరిగ్గా 2 వారాలు గడిచాయి. నేను రోడ్డు చేరేసరికి రోడ్డు మీద చాలామంది గుమికూడున్నారు. ఏడుపులు కేకలు వినిపిస్తున్నాయి. మళ్ళా ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని అనుకుంటూ గుంపు మధ్యకి వెళ్ళాను. అంతమందిలో కొట్టొచ్చినట్టు చనిపోయిన ఆ కుర్రవాడి తల్లి కనిపించింది. నేను ఆశ్చర్యపోయాను. ఒక పోలీసు దుశ్శాసనుళ్లా ముసల్దాని రెక్కపుచ్చుకుని లాగుతున్నాడు. మరో పోలీసు లాఠీతో కొడుతున్నాడు. మధ్య మధ్య తిడుతున్నాడు. ఆ ముసల్దాని 3 పిల్లలు ఏడుస్తున్నారు. ఆ ధోరణి నాకు బొత్తిగా అర్థం కాలేదు. ఏం జరిగిందని ఒక పోలీసుని అడిగాను. ఇది దొంగముండండి, ఆ మధ్యని బస్సు కింద పడి ఒక కుర్రాడు చనిపోయాడు. ఆడి తల్లినని చెప్పి బస్సోడి దగ్గర డబ్బు లాక్కుంది. తీరా చూస్తే ఇది ఆ గుంటడి తల్లే కాదండి, అడుక్కు తినే మొండ. ఇది అడుక్కుంటుంది, పిల్లగాళ్ళు అడుక్కుంటారు. ఆ కుర్రోడు దీని పంచ సేరాడు. ఆడికి అడుక్కు తినడం నేర్పింది ఇదే. ఆడు దీనికి సొయ్యాన కొడుకు గాడండి, ఏమి గాడు, మరో ఊరోడు. ఆడమ్మ బాబు స్టేషన్లో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు చెప్తేనే తెలిసింది ముచ్చట. ఆ గుంటడు దీని కొడుకు కాడని. అబ్బద్దాలమొండ, నడవే నడు. లాఠీతో మరో 2 దెబ్బలు ముసల్దాని ఒంటి మీద వేశాడు. ఆచూకీ తెలుసుకోకుండా మీ వాళ్ళు ముసల్దానికి డబ్బెలా ఇప్పించారు? చనిపోయిన కుర్రవాడి తల్లి అని ఎలా నమ్మారు అని ప్రశ్నించాను. ఏటి బాబో, అంత డబ్బుమయం. ఉన్నోళ్ళు సిక్కుల్లో పడతారా ఏటి? వాళ్ళ బస్సులు నడాలా, వాళ్ళ కంపెనీలు నడాలా, అన్నిటికీ డబ్బిచ్చేసి చేతులు దులిపేసుకుంటారు. వాళ్ళ మాట అంతా ఇనుకుంటారు. ఏం చెప్పమంటారండి? అలాంటి ప్రశ్నలు మా పెద్దోళ్ళని అడిగి తెలుసుకోవాలి. నడే దొంగనాయాల, నడు అంటూ ముందుకు తోసుకుంటూ నడిచాడు ఆ కానిస్టేబుల్. అవును, నిజమే. ఆ కానిస్టేబుల్ నా ప్రశ్నలకు ఏం సమాధానం ఇవ్వగలడు? ఉన్న వాస్తవాన్ని తనకు తెలిసిన రీతిలో స్పష్టంగా చెప్పాడు. పెద్దవాళ్లంతా ఆ రోజు అదే ముసల్దాన్ని చనిపోయిన ఆ కుర్రవాడి కన్న తల్లి అన్నారు. పంచాయతీ జరిపించారు, కాంపెన్సేషన్ ఇప్పించారు. గొడవ పోయిందనుకున్నారు, పార్టీలు చేసుకున్నారు. ఈరోజు ఆ ముసల్ది తల్లి కాదని తెలిసింది. తన్ని ఈడ్చుకురమ్మన్నారు. పోలీసులు తమ డ్యూటీ చేస్తున్నారు. ముసల్దాన్ని పట్టుకుని తీసుకెళ్తున్నారు. ఉన్నవాళ్లు డబ్బు కోసం ధైర్యంగా అన్యాయాలు చేస్తున్నారు. లేనివాళ్లు దానికోసం గడ్డి కరుస్తూ నీచంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్లకు వీళ్లకు భేదం లేదు. ఆ ముసల్ది
చనిపోయిన కుర్రవాడి కన్నతల్లి కాదని తెలిసి నేనెంతో తృప్తిపడ్డాను. కొడుకు ప్రాణానికి ధర కట్టి డబ్బు తీసుకునే తల్లి ఎక్కడా ఉండదనే నిజంలా మిగిలినందుకు సంతోషించాను. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ మరో సారో కథ. ఈ కథ 1972 మే 3 నాటి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.